బైబిల్ దేవుడు ఏం చేస్తాడు? దావీదుని శిక్షించకుండా దావీదు భార్యను తీసుకెళ్లి వ్యభిచారానికి అప్పగిస్తాడు. ఇది ఏమన్నా న్యాయమా సార్? ఇది బైబుల్ అంతా మొత్తం నాకైతే చాలా ఆవేశంగా ఉంది సార్. ఇప్పుడు మొత్తం ఆనాడు రాజకీయాలు ఏమన్నా ఉన్నాయేమో, ఈ రాజులు అట్లా ఏలుతుంటారు కదా సార్, అది ఏమన్నా వాళ్ళ సొంత ప్రయోజనం కోసమే ఇట్లా చేసినారేమో అనిపిస్తుంది సార్ నాకైతే. నాకు తెలిసినంత వరకు ఇంకా లోతుగా వెళ్తే ఇంకా ఎంత నేను పరిశీలన చేస్తున్నా గానీ నిజంగా సార్ నాకు చాలా టార్చర్లు, చాలా ఇబ్బందులు, నా మైండ్ కూడా ఖరాబ్ అయిపోయింది సార్. అట్లా చేయటమే. ఇప్పుడు దావీదు చేసిన తప్పుకి దావీదు భార్యలని వ్యభిచారానికి అప్పగించడానికి సరైన శిక్ష అంటున్నారు. అసలు దావీదు భార్యలకు ఒక మనసు ఉంటుంది, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు మేమేం తప్పు చేసినా మాకు ఈ శిక్ష వేస్తున్నారని చెప్పి వాళ్ళు అడుగుతారు అనే సెన్స్ వీళ్ళకి ఉండట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద సార్ నాకు అనిపిస్తుంది కోపం అనిపిస్తుంది సార్. వీళ్ళు కూడా డిబేట్ లో ఉండరు కదా సార్, మీతోని డిబేట్ లో ఉండాలి కదా సార్ కొంతమంది,